మీరు చూసినటువంటి యేసుబాబు నా దగ్గరికి వచ్చి నేనే యేసుబాబునంటే కనుక నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూసి పక్కలో నా చెయ్యి పెట్టి అప్పుడు నమ్ముతానన్నట. టక్కన ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తోమ ఇలా రా అన్నారు. నా గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, నా ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా. నీకు ఒక్క మాట చెప్తున్నాను, తిరిగి లేచిన తర్వాత ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, శిష్యులలో తోమాకి ఇచ్చినటువంటి గొప్ప వర్తమానం ఏంటంటే, నీవు ఈ గాయాలలో వేలు పెట్టి చూసి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన బిడ్డలైనటువంటి వారిని ఏమై ఉండాలని కోరుకున్నారో తెలుసా? విశ్వాసులై ఉండాలని కోరుకున్నారు. పునరుద్ధానం మనకి ఏం చెప్తుంది? మనం విశ్వాసులంగా ఉండాలని చెప్తుంది. పునరుద్ధానం మనం విశ్వాసంలో బలపడాలని చెప్తుంది. మనం అవిశ్వాసులంగా ఉండకూడదని చెప్తుంది. విశ్వాసంలో ప్రతి క్షణము బలపడుతూనే ఉండాలి తప్ప విశ్వాసములో ఎంత మాత్రము మనం ఏమవకూడదంటే బలహీనులము కాకూడదు.